హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. నేనైతే అంటే ఇట్లా ఒంటరిగా రావడం ఫస్ట్ టైం. ఎక్కడికైనా వెళ్తే మా పిన్నినో లేకపోతే మా ఫ్రెండ్స్నో వేసుకొని వెళ్తా, బయటిని తీసుకొని వెళ్తా. కానీ ఇప్పుడు మాత్రం నేను ఒక్కని వెళ్తున్నా. ఎక్కడికి అనుకుంటా, నేను నా కాలేజ్కి వెళ్తున్నాను. చాలా డేస్ అయింది మా హాస్టల్కి వెళ్ళాక. 10th మెమో తీసుకోవడానికి వెళ్తున్నాను నేను. అసలు ఈ రూట్ చూసి ఎన్ని ఇయర్స్ అయిందో. నేనైతే ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా ఎక్కడికి తిరగను, ఓన్లీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా, సైలెంట్గా వచ్చేస్తాను. కానీ ఈరోజు వెళ్తుంటే మాత్రం ఒక సైడ్ దుమ్ము, ఒక సైడ్ ఇదంతా హాస్టల్ దగ్గరికి వచ్చేస్తున్నా. ఏదో తెలియని ఎగ్జైట్మెంట్. ఎందుకంటే నేను ఎగ్జామ్స్ రాయడానికి హాస్టల్, అది కూడా హాస్పిటల్లో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతుందో గాంధీ హాస్పిటల్, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసాను. కానీ తర్వాత అట్లీస్ట్ హాస్టల్కి కాలేజ్కి మళ్ళీ అసలు వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నాను. హాస్టల్ వస్తుంటే ఎందుకో తెలియని ఎగ్జైట్మెంట్ ఉంది. మా ప్రిన్సిపల్ సార్ అంటే ఏదో ఒకటి అంటాడు, భయంగా ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే. ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. ఎట్లుంటుంది మా హాస్టల్ చూపిస్తారు చూడండి. ఈ పార్క్, మా హాస్టల్ దగ్గర ఉండే పార్క్ ఇది. ఎంత దగ్గర ఉన్నా కూడా అసలు రాలేకపోతుండే, మేమైతే ఎక్కడికి రాలేకపోతుండే. అది అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే మా హాస్టల్ కమ్ కాలేజ్ రెండు ఒకే దగ్గర అనమాట. మేమైతే చాలా లిటరల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ ఉన్నప్పుడు. నేను ఓన్లీ ఉన్నది 1 year అయినా కూడా నేను ఎంజాయ్ చేశాను. అంటే తర్వాత ఓన్లీ ఎగ్జామ్స్ రాశాను. మా సార్ అయితే చూసి ఈ అవతారం ఏంటి అని చెప్పేసి ఏదో ఒకటి అంటూ ఉంటాడు, భయం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ రాయాల్సింది ఏంటంటే లీవ్ లెటర్ రాయాలి మెమో కోసం. ఏదో అలా ఇలా అని రాసేసి మొత్తం పైన తీసుకొని వచ్చేసాను. మెమో తెచ్చుకున్నాను. మెమో చాలా అర్జెంట్ అవసరం ఉంది, తీసుకొని వచ్చేసిన ఇంటికి. మళ్ళీ ప్లస్ నా భయం, అట్లీస్ట్ మెమోకి ఒక కవర్ లేదు, ఏం లేదు. మెట్రోలో వెళ్తుంటే మెట్రో దిగిన తర్వాత ఫుల్ వర్షం. మార్నింగ్ నుంచి నేను అసలు ఏం తినలేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ఆయనతో ఇంకా తీసేసుకున్నాను. ఒక్క షవర్మా తీసుకొని ఇంటికి వెళ్ళేలోపు తీసుకున్నాను. దానా తగ్గట్టు ఫుల్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యేలోపు నా తినడం కూడా పూర్తయింది. తినేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా షవర్మా ఫుల్గా తినడం ఫస్ట్ టైం. నేనైతే అసలు ఎప్పుడు ఫుల్గా తినను, ఎందుకంటే షవర్మా కొంచెం తినగానే ఆకలింత చచ్చిపోద్ది. మొత్తం మీద కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినా. మొత్తం మీద 10th మెమో తెచ్చుకున్నా. ఒక పని అయిపోయింది. నా లైఫ్లో బిగ్గెస్ట్ పని అంటూ ఉంటుంది, ఒకటి తెచ్చుకునేది ఉండే, అది అయిపోయింది. ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయినా. కాదు చిన్ని, అది నువ్వు బైహెడ్ చేసి నాకు చెప్పు. ఇదంతా 5 minutesలో చూడు మమ్మీ ఏమని చెప్పింది నీ గురించి అంటే, చూడగానే అన్ని నేర్చేసుకుంటే చెప్తుంది అని చెప్పింది. ఇప్పుడు నువ్వు అది బైహెడ్ చేసి నాకు చెప్పు. పిన్ని నమ్ముతలేదు అట్లా, నేను వింటా. ఓకే, ఇది నేర్చుకో. వాళ్ళ అక్క చదువుకుంటుంది, ఏమైనా తింటుంది. ఇది ఆమె పద్ధతి. మమ్మీ కన్నా వేస్ట్ పిన్ని. మా అమ్మని ఒక 2-3 చెప్తుంది, పిన్ని